వేణు ఏమైంది ఏమైంది ఓకే కూల్ రిలాక్స్ సరే పద కమ్ ఎవరున్నారు చూద్దావరా కమ్ దొంగ నగల కోసమో డబ్బు కోసమో రాలేదు, ఈ బ్యాగ్ కోసం వచ్చాడు. మీరేం టచ్ చేయలేదుగా? సరో గొంతు కాలుతో తొక్కి చంపినవాడు ఈ ఫోన్ హ్యాండిల్ చేశాడు. సో ఇది ఆ టీవీ ఫుటేజ్లో ఉంది. We didn't touch anything. వెంటనే ఫింగర్ ప్రింట్ టెస్ట్కి పంపించండి. ఎస్ సార్. ఏదైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. Sure. ఓకే నేను రేపు వస్తాను రేణు. అవసరమైతే జస్ట్ గివ్ మీ కాల్. టేక్ కేర్. నాతో ఎందుకు చెప్పలేదు అశ్వత్? అది సరుని ఎందుకు చెప్పారు? తనేం తప్పు చేసింది? పదవి కోసం ఎవరినైనా చెప్పుతారా అశ్వత్? ఎవరినైనా చెప్పుతారా? భయంగా ఉంది అశ్వత్, నన్ను వదిలి వెళ్ళకు. ఏ ఏంటా మాటలు? నీకు నేనున్నాను. ఐల్ బి దేర్ ఫర్ యూ. ఓకే. ఎన్నికల ప్రచార భాగంగా వసంతు నిర్వహించిన బహిరంగ సభలో శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించడంతో రాష్ట్రమంతా దిగ్భ్రాంతికి గురైనది. నేటి వార్త జర్నలిస్టు సరస్వతి మరణంలో అనుమానించదగ్గ అంశాలు కొన్ని వెలుగు చూశాయి. సరస్వతి మరణం ప్రమాదం కాదని, ఒక పథకం ప్రకారం చేసిన హత్యని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాంబు పెట్టిన వ్యక్తిని సరస్వతి గుర్తించడం వల్ల అతను సరస్వతి గొంతు నులిమి హత్య చేసినట్టుగాను, దీని వెనుక ఎంతో కట్టుదిట్టమైన కుట్ర ఉన్నట్టుగాను సందేహించడానికి వీలుగా ఆధారాలు లభ్యమయ్యాయి. ఒకవేళ బాంబు పెట్టిన వ్యక్తి ఎవరన్న నిజం తను తెలుసుకుందా? దీని వెనుక రాజకీయ హస్తం ఉన్నట్టు ప్రజలు సందేహం వ్యక్తపరుస్తున్నారు. చావు దెబ్బే. మన ఎన్నికల పథకాలు విని మూర్చపోక తప్పదు. నమస్కారం. ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉందయ్యా. నమస్కారం. ఏం జేమ్స్, నేను ముందుగా వచ్చానా? ఇది మన మీడియా సార్. మిగతా ప్రెస్ అపోజ్ చేశారు. ప్రెస్ మీట్ ని బాయ్కాట్ చేశారు. అపర చాణక్యుడు, మహామేధావి, అబ్బురపరిచే బెబ్బులి పులి, స్త్రీ జనోత్తారకుడు మన అన్నగారే గనుక నటి స్మితా కొఠారిని తోడుగా ఉంచుకున్నారు. తన సొంత నియోజకవర్గంలోనే సీట్ ఇచ్చారు. జనం కోసం ఏ దివటానికైనా సిద్ధంగా ఉన్నారు మన స్మితా కొఠారి. నేను ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నానంటే దానికి రీజన్ మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా వర్కౌట్ అయినది. మీ అందరికీ తెలుసు నాది పెద్ద మనసు. ఈ అంతమంది అందులోనే ఉన్నారు. వయసు తేడా లేకుండా నా ఓటు వేయండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. గుర్తి కాదు, గుర్తు. ఓ అదే అదే, అందరూ నాకే ఓటు వేయండి. సారీ, నాకు నైట్ షూటింగ్ టైం అయింది. టాటా బాబ్లు, గాట్ టు గో. బాయ్. సార్ వాస్తవం అందరూ మర్చిపోకుండా నన్నే కొనండి. బాయ్. ఓ గాడ్, అందరూ నా జీవితంలో రాజకీయ దురంధరులైన మన అన్నగారిని పార్టీ లక్ష్యాల గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అయ్యా, మిగతా మేడంని చివరిలో మాట్లాడిస్తే బాగుండేదేమో. ఇది
ముందే చెప్పచ్చు కదరా ముస్తా. చూడు, ఇప్పుడు రిలీజ్ అయిన రిపోర్ట్ ఒపీనియన్ పోల్లో మీ టీంకి ఎటువంటి జంప్ చూడు. 10% నుంచి 36%. వసంత్, వాళ్ళని గెలవనివ్వకు. బ్లాస్ట్లో మీ వాళ్ళు మాత్రమే చచ్చారా? ప్రెస్ వాళ్ళు చచ్చారు. ఏ మా సర్వ చావలేదా? అందుకని మేము పెళ్ళు కెమెరాలు అవతలు బారేసి ఏడుస్తూ మూల కూర్చున్నావా? ఏంట్రా భయపడుతున్నావురా నువ్వు? చంపేస్తారనే కానీ భయం? వీడొక లీడరు, సెల్ఫిష్. రే వీడు కాకపోతే ఏంట్రా మనం నిలబడతాం? అవునరా రే వసంత్, నీ మీద మాకు నమ్మకం పోలేదురా. చచ్చిపోయారా 30 మంది. ఎవర్రా? రే మనల్ని నమ్మొచ్చిన వాళ్ళరా. వాళ్ళ జాగానికి అర్థం లేకుండా పోతుందిరా. ప్లీజ్ రా, ప్లీజ్ రే, న్యాయాన్ని గెలిపించరా. లంచాన్ని అంతం చేయాలని కలలు కనేవాడు. అటువంటి ప్రకాశవాన్ని లంచమిచ్చి తీసుకెళ్ళండి అన్నారు. ఎందుకని అడిగితే ఇవ్వకపోతే శవాన్ని కదలనివ్వమన్నారు. నేను నాది అంటూ నీ పనేదో నువ్వు చూసుకో, నీకెందుకురా ప్రజాసేవ అని స్వార్థపరుల్లో ఉండమంటున్నారు. మేము నిర్ణయించుకున్నాం, మేము స్వార్థపరులమే. మేము మా కుటుంబం గురించే ఆలోచించుకుంటాం. కానీ మా కుటుంబం పెద్దది, చాలా పెద్దది. ఇంకా ఎన్ని బాంబులు పెడతారు మీరు? సహించాం, భరించాం, జ్వలిద్దాం. రాష్ట్రమంతటా 14వ శాసనసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా ఓటింగ్ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పూర్తయింది. చరిత్రలో కనీ విని జరుగుని విధంగా 85% ఓట్లు పోలింగ్ అవటం రాష్ట్రంలో ఇదే తొలిసారి అవుతుంది. At the Youtharam campaign meet has been cancelled. The Election Commission has planned to conduct the by-election for Youtharam shortly. ముఖ్యమైన స్థానాల్లో యోగి పార్టీ ముందంజలో ఉంది. కొండలరాయుడు పోటీ చేసిన నియోజకవర్గంలో సుమారు 75,000 ఓట్ల వ్యత్యాసంతో తమ సమీప ప్రత్యర్థి అయిన యువతరం పార్టీకి చెందిన కిరణ్ కుమార్ చేతిలో ఓటు వేసే మిషన్ లో మనం ఏ బటన్ నొక్కినా ఆ ఓటు ఆళ్ళకే పడేట్టుగా చట్టం చేసుకున్నారు.